హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఆలు ఇంకా మెంతం కూర కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కడాయి పెట్టి అందులో నూనె పోసుకొని, నూనె వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకొని అవి కూడా కొద్దిగా వేగాక కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డని కొద్దిగా వేగనివ్వాలి. అది వేగిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని కూడా అందులో వేసుకోవాలి. ఆలుగడ్డలని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆలుగడ్డని వేశాక కర్రీని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటుతుంది. ఆలు ఫ్రై అవ్వడానికి ఒక 10-15 మినిట్స్ పడుతుంది. ఆలు మొత్తం బాగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసుకోవాలి. మెంతం కూరని బాగా ఫ్రై అవ్వనివ్వాలి, లేదంటే కర్రీ చేదుగా ఉంటుంది. ఆలు ఇంకా మెంతం కూర బాగా ఫ్రై అయ్యాక అందులోకి మనం కొద్దిగా పసుపు, ఉప్పు ఇంకా కారం వేసుకొని కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ఆలు మెంతం కూర కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. మెంతం కూరతో మీరేం వెరైటీస్ చేసుకుంటారు? కామెంట్ చేసి చెప్పండి. ఎప్పుడైనా ఇలా ఆలు ఇంకా మెంతం కూర కర్రీ ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. థ్యాంక్ యూ.